నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. రాజన్న బిడ్డకు ఏమైంది? ఎన్నికల ఫలితాల అనంతరం షర్మిల మోగబోయిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాళ్ళు మంచి చేయరు, చేసే వాళ్ళని చెయ్యనియ్యరు అన్నట్టు 2024 ఎన్నికల నాటికి షర్మిల తీరు మారిపోయింది. తాను ఓడిపోయినా పర్వాలేదు, జగన్ మాత్రం గెలవకూడదు అన్నట్టు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేతపట్టి ఎన్నికల బరిలోకి దిగింది. ఇంతకీ చివరికి ఏం సాధించింది? కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇక ఇప్పటికైనా చెల్లెమ్మ అన్నను అర్థం చేసుకుంటుందా, అన్న బాటలో నడుస్తుందా? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అన్నా చెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం అంటారు. అలానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కూడా అన్న కోసం చెల్లి, చెల్లి కోసం అన్న అన్నట్లు ఉండేవారు. వైఎస్ఆర్ మరణం అనంతరం ఆ బంధం మరింత బలపడింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అడ్డం తిరిగింది. చివరికి నువ్వా నేనా అన్నట్టు వారిద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది. 2024 ఎన్నికల సమయంలో ఏపీకి వచ్చిన షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేశారు. వరుసగా జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ ని ముప్పు తిప్పలు పెట్టింది. జగన్ ను 16 నెలల పాటు జైల్లో ఉంచింది. అయితే ఆ సమయంలో వైఎస్ షర్మిల తన అన్న కోసం గట్టిగానే పోరాడింది. అప్పుడే స్థాపించిన వైసీపీని తానే ముందుండి నడిపించింది చెల్లెమ్మ. 2019లో జగన్ సీఎం అయ్యే వరకు ఆయన వెంటే నడిచింది. ఆ తర్వాత తెలంగాణలో తండ్రి పేరు చెప్పుకుని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పార్టీని స్థాపించి చివరికి అక్కడ పార్టీని కూడా తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం చేసింది. తాజాగా ఏపీకి వచ్చిన షర్మిలను కాంగ్రెస్, టీడీపీ పావులా వాడుకోవాలని చూశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేతపట్టి అన్నపైనే మాటలను తూటాలుగా చేసి పేల్చింది. అదే ఆసరాగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు షర్మిలపై సానుభూతి చూపించినట్లు వ్యవహరించారు. చంద్రబాబు కాంగ్రెస్ చూపించిన కపటి ప్రేమతో షర్మిల తన సొంత అన్నపైనే కదం తొక్కింది. చివరకు వాళ్ల కుట్రలకే బలైపోయింది. రాజకీయంగా ఏపీలో కనుమరుగైందని పలువురు అంటున్నారు. ఎవరెంత చేసినా చెల్లెని అన్న వదులుకుంటాడా? షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పుడే జగన్ షర్మిలపై సానుభూతి చూపించారు. తాను నలుగురిలో నవ్వుల పాలు కాకూడదని ఆలోచించారు. కానీ షర్మిల మాత్రం చివరకు తాను అనుకున్నది సాధించింది. జగన్ ని గద్దె దింపడంలో ప్రతిపక్షాలకు తన వంతు సాయం చేసింది. అయినప్పటికీ జగన్ ని జనం హృదయాల నుంచి దూరం చేయలేకపోయింది. షర్మిల తాను రాజన్న బిడ్డను అనే స్లోగన్తో ఏపీ ఎన్నికల బరిలోకి వచ్చింది. అయితే తాను ఒక్క సీటు కూడా గెలవకపోవడం ఆమె దురదృష్టం. అదే రాజన్న బిడ్డ ప్రస్తుతం అధికారం చేపట్టిన కూటమి నేతలు వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చివేస్తుంటే నోరు మెదపకపోవడంతో వైఎస్ అభిమానులు మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి షర్మిల రాజన్న బిడ్డనని చెప్పుకుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ప్రజల నుంచి షర్మిలకు విమర్శలు తప్పడం లేదు. ఏది ఏమైనప్పటికీ షర్మిల ఇప్పటికైనా తన అన్న దగ్గరికి వస్తే జగన్ ఖచ్చితంగా చేరదీస్తారనే వార్తలు కూడా ఉన్నాయి. మరి ఈ అన్న చెల్లెళ్ళు కలుస్తారా? కారాలు మిరియాలు నూరుతూనే ఉంటారా? Please subscribe dot news.